ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? అతను ఆమెని అరెస్ట్ చేశాడు అని నమ్ముతున్నారు. ఎవరు నమ్ముతున్నారు చెప్పాలనుకోండి. పీపుల్ బిలీవ్, స్టూడెంట్స్ బిలీవ్ దట్ ఏమని నమ్ముతున్నారు? హీ అరెస్టెడ్ హర్. అలా కాకుండా ఎవరు నమ్ముతున్నారు కాకుండా ఏమని నమ్ముతున్నారు చెప్పాలంటే ఎవరి గురించి నమ్ముతున్నారో వాళ్ళతో సెంటెన్స్ స్టార్ట్ చేయాలి. అతని గురించి కాబట్టి హీ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ అరెస్టెడ్ హర్. ఇక్కడ మీరు చూస్తే హీ ఈజ్ బిలీవ్డ్ అనేది ప్యాసివ్ వాయిస్, తర్వాత టు హ్యావ్ అరెస్టెడ్ హర్ అని రాశాం. ఎందుకనంటే ఇది ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి నమ్ముతున్నారు కాబట్టి. అలా కాకుండా ఏదైనా జరగబోతుంటే దాని గురించి ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఆమెని రేపు అరెస్ట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పాలనుకోండి. హీఈస్ ఎక్స్పెక్టెడ్ టు అరెస్ట్ హర్ టుమారో. అంటే ముందు జరగబోయేదానికి 2+V1, ఆల్రెడీ జరిగిపోయింది అని చెప్పడానికి టు హ్యావ్ +V3ని యూజ్ చేస్తాం. దీన్నే ప్యాసివ్ రిపోర్టింగ్ అని అంటాం. అంతేకాదు ఈ సెంటెన్స్ చూడండి. హీ థాట్ టు హ్యావ్ స్టోలెన్ ద మనీ. అంటే టు హ్యావ్ స్టోలెన్ ద మనీ, ఆల్రెడీ డబ్బులు దొంగిలించాడు అలా అని భావిస్తున్నారు కాబట్టి హీ థాట్ టు హ్యావ్ స్టోలెన్ ద మనీ. ఇక్కడ ఈ థాట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు భావిస్తున్నారు ప్రజలు కానీ ఎవరన్నా కానీ. అలాగే హీఈస్ ఎలిజిడ్ టు హ్యావ్ కమిటెడ్ ద క్రైమ్. అంటే టు హ్యావ్ కమిటెడ్ ద క్రైమ్, ఆల్రెడీ క్రైమ్ కమిట్ చేశాడని హీఈస్ ఎలిజెడ్. అతని మీద నిందలు వేస్తున్నారు. ఎవరు వేస్తున్నారో చెప్పట్లేదు, ఏమని నిందలు వేస్తున్నారో చెప్తున్నాం. అలా కాకుండా ఫ్యూచర్లో ఏదన్నా చేయబోతున్నాడు అని నిందలు వేస్తుంటే హీఈస్ ఎలిజెడ్ టు కమిట్ ద క్రైమ్ టుమారో. అతను రేపు క్రైమ్ కమిట్ చేస్తున్నాడు అని నిందలు వేస్తున్నారు, ఇప్పుడు వేస్తున్నారు. సో ఇలాగ మనం 2+V1ని ముందు జరగబోయేదానికి, టు హ్యావ్ +V3ని పాస్ట్లో జరిగిన దానికి యూజ్ చేస్తాం. మీరు బోరింగ్ బుక్ గ్రామర్ కాకుండా ఇలాంటి రియల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.